మాంసంపై నిమ్మకాయ పిండుకొని తింటే ఏమవుతుందో తెలుసా? మన దేశంలో నాన్ వెజ్ ప్రియులు చాలా ఎక్కువ. శాకాహారం తినేవారి కంటే మాంసాహారం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినాలంటే సుమారు 99% మంది ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకొని తింటుంటారు. మరి నిమ్మకాయ పిండుకోకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. అయితే నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిమ్మకాయ పిండుకొని తినడం మంచిదేనా? నిమ్మకాయతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. నిమ్మకాయలు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. నిమ్మకాయలు తింటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఇక నిమ్మకాయల్లో ఉండే ఆమ్లత్వం మాంసంపై పిండినప్పుడు ఒక ప్రత్యేకమైన రుచినిస్తుంది. ఆ రుచి డబుల్ అవుతుంది. అందుకే చాలా మంది మాంసంపై నిమ్మకాయ పిండుకొని తింటుంటారు. రుచి కోసం నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తారు. ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్పేది ఒక్కటే, నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందని. ఈ విటమిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మాంసం జీర్ణం కావాలంటే సాధారణంగానే చాలా సమయం పడుతుంది. దానిపై ఒక నిమ్మబద్ద పిండుకొని తింటే రుచితో పాటు ఆ మాంసం కడుపులో తొందరగా జీర్ణమవుతుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి మాంసంలోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. ఇక మాంసంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలను నాశనం చేయాలంటే నిమ్మకాయ పిండుకొని తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు బ్యాక్టీరియాలు కూడా నాశనం అవుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి భారీగా పెరుగుతుంది. అయితే మాంసంలో విటమిన్ సి పిండుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాము. అయితే నిమ్మకాయ పిండుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ముఖ్యమైనది ఎక్కువగా నిమ్మకాయని పిండకూడదు. దీనివల్ల ఆహారం పుల్లగా మారుతుంది, రుచి మారిపోతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ పిండుకోకూడదు. తాజాగా లేని మాంసంపై నిమ్మకాయ పిండటం అనేది మన శరీరానికి చాలా హానికరం. అందుకే తాజాదనం లేని మాంసంపై నిమ్మకాయ పిండకూడదు.